ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే చిల్లీ బ్రెడ్ చేస్తున్నాను బ్రెడ్తోని. ఇది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడు రొటీన్ టిఫిన్లు కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తే పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో ఇలా చేసి పెట్టామంటే చాలా అంటే ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ కూడా పిల్లలు వచ్చేసరికి ఇలా స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. మీరు వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చలో ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇందులో మొత్తం వేసుకోలేదు. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్తో కూడా ఇవి ఫ్రై చేసుకోవచ్చు. నేను వచ్చి 6 పీసెస్ తీసుకున్నాను. ఇది ఒక 4 మెంబర్స్ వరకు టిఫిన్కి సరిపోతుంది. ఓకే, ఇవి రోస్ట్ చేసుకోండి. షాలో ఫ్రైలా చేసుకోండి. నెయ్యి వేసుకొని, మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుందని నేను నెయ్యితో చేస్తాను. ఓకే, నెయ్యి అప్లై చేసుకొని 2 పక్కల ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. కలర్ రోస్ట్ అవుతే గోల్డెన్ కలర్లోకి వస్తే బాగుంటుందన్నమాట. ఇవి క్రంచీగా అవ్వాలండి, మెత్తగా ఉండకుండా కొంచెం క్రంచీగా అవుతే మనకి బ్రెడ్కి బాగుంటుంది. చిల్లీ బ్రెడ్కి ఇలా ఫ్రై చేసుకొని బ్రెడ్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా. మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో కట్ చేసుకోండి. ఏ షేప్ కావాలితే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్ చేసుకున్నాను. ఇవి అంచులు తీయాల్సిన పని ఏమీ లేదండి. అంచులతోనే బ్రెడ్ అంచులతోనే చేసేసుకోవచ్చు. ఓకే, ఇవి ఒక పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ను కట్ చేసుకొని వేసుకోండి. చిన్న కప్పు ఒక ఆనియన్ అయితే, చిన్నవైతే 2, పెద్దదైతే 1 పడుతుంది. ఆనియన్ కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 క్యాప్సికమ్ కట్ చేసుకొని వేసుకోండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేశాను. అలాగే ఒక టమాటో పెద్దది. ఓకే, ఇవన్నీ బాగా ఒకసారి కలిపేసుకొని ఇందులో సాల్ట్, కారం యాడ్ చేసుకుందాము. ఇందులో 1/2 స్పూను ఉప్పు వేసుకోండి. అలాగే 1 టీ స్పూను కారం వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఎక్కువ వద్దండి, కొంచెం అయితే సరిపోతుంది. ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వండి. టమాటా అనేది స్మాష్ అయిపోవాలి, అంతవరకు కుక్ అవ్వాలి. క్యాప్సికమ్ అయితే మనకు కొంచెం క్రంచీగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది కదా. చూడండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఆయిల్ బయటకు వస్తుంది. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఓకే, ఆయిల్ బయటకు వచ్చింది చూసారా. ఇప్పుడు మనం బ్రెడ్ యాడ్ చేసేసుకుందాము. బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా కట్ చేసుకున్నవి, యాడ్ చేసేసుకుందాము. చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకైతే ఇలా చేసిస్తే వాళ్ళు రొటీన్గా కాకుండా ఇలా చేసి ఇచ్చామనుకోండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వీడియో చూసే ముందు, వీడియో చూస్తున్నారు కదా, పక్కనే ఒక సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఓకే, చక్కగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏమి తర్వాత బ్రెడ్ యాడ్ చేసిన తర్వాత కుక్ చేయాల్సిన పని ఏమి ఉండదు. మసాలా అంతా మనం దానికి బ్రెడ్కి పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఇది. మార్నింగ్ పిల్లలకి ఇలా టిఫిన్ ఇచ్చామంటే తొందరగా తినేస్తారు వాళ్ళు. రొటీన్ కాకుండా డిఫరెంట్గా కావాలనుకునే పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు చేస్తుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.